ప్రభుత్వ పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రుణమాఫీ విషయంలో స్పష్టత లేదని మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తారా లేదా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగాయని మళ్లీ పాత రోజులు వస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాట మార్చి ప్రజల్ని మోసం చేయడం అనే సందర్భం మొదటిసారిగా మనం ఇక్కడనే చూస్తున్నాం. తెలంగాణలో అన్ని రంగాల్లో అవుతున్నారు. విద్యుత్తులో లెసపోజులు కొడుతున్నాడు బట్టి విక్రమార్క. నిన్న వాళ్ళ నాయకుడి కాడికి పోయి కూర్చున్నాను పని మీద మిత్రుడు. కూర్చొని ఉండగానే గంట సేపట్లో దాదాపు 6-7 సార్లు పోయింది కరెంట్. చాలా చోట్ల ఇళ్లల్లో మళ్ళీ పాత వాతావరణం వచ్చింది. 2014 కంటే ముందు ఏ రకంగానైతే కరెంటు రావడం పోవడం వల్ల బల్బులు కాలిపోవడం, ఇట్లా టీవీలు కాలిపోవడం, ఇతర వస్తువులు కాలిపోవడం, చివరికి జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది. ఆటోమేటిక్ జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ మీ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల. చేత కావడం లేదు. పరిపాలన విషయంలో వీళ్ళకి ఎవరికి సోయి లేదు. ఎవరి వాడు వ్యక్తిగత సంపాదనలు పడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో మంత్రులు అవకాశం ఉన్న ప్రతి చోట వ్యాపారుల్లో, కాంట్రాక్టర్లో ఎవరు ఎట్లా భయపెట్టచ్చో బిల్డర్లను భయపెట్టించి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు ఒకరి మించి ఒకరు తప్ప ప్రజలకు సేవ అందిద్దామన్న ఆలోచన ఒక్కరు కూడా కనపడతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం.